ఈ వైరస్లు అనేది అటాక్ ఉండదన్న, దీనికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, దీనికి వైరస్లు అన్ని చాలా తక్కువ అనమాట. గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా దిగుబడి పెరుగుతుంది, రెండోది సస్యరక్షణ చర్యలు కూడా ఎక్కువ అవసరం లేదు, అంటే క్రిమికీటకాల బెడద కూడా ఎక్కువగా లేదు, అండ్ మీకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అవును, 30 గుంటల్లో 2 టన్నులు, ఒక కటింగ్ 2 టన్నులు కటింగ్ వస్తుంది. ఇంకా రైతులు కూడా ఇది అందరూ కూడా చాలా ఈ పద్ధతిని ఫాలో అయితే అందరికీ మేలు జరుగుతుంది. రైతులకు ఇచ్చే సలహా ఒకటి, ఎందుకంటే చీడ పీడ ఏది లేదు, వైరస్ తక్కువ, అధిక దిగుబడులు. ఇప్పుడు ఈ లోకల్ నారు ఎకరాలు వేసి నష్టపోయే కంటే ఈ డ్రాఫ్టింగ్ మెథడ్లో వెళ్ళేసి కొద్దిగా వేసుకొని ఎక్కువ లబ్ధి పొందడం బెటర్ అని చెప్తున్నాను నేను. చాలా హైట్ అయిపోయినాయి, అందుకే కట్ చేసినాము. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. విధంగా 3 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. ఒక ఎకరాకు వచ్చేసి 3 నుంచి 5 టన్నుల దాకా దిగుబడి వస్తుందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ గ్రామానికి చెందినటువంటి తాళ్ళ గిరీష్ గౌడ్ గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. అయితే ఈ తాళ్ళ గిరీష్ గౌడ్ గారు ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సరఫరా చేసినటువంటి, అంటే గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేసినటువంటి వంకాయని సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారికి ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలో, అలాగే సిద్దిపేట జిల్లాలోని వంటి మామిడిలో కూడా ఒక నర్సరీ ఉంది. వీరు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అంటుగట్టినటువంటి కూరగాయల మొక్కల్ని, అంటే వంకాయ, టమాటా, బీర, కాకర, సోర ఇలాంటి కూరగాయల మొక్కల్ని రైతులకు సరఫరా చేస్తూ వాళ్ళ దిగుబడికి దోహదం చేస్తున్నారు. అయితే అందులో భాగంగా ఈరోజు ఈ తాళ్ళ గిరీష్ గౌడ్ గారికి సరఫరా చేసినటువంటి వంకాయ మొక్కలకు సంబంధించి, అంటే మిగతా నార్మల్ పంటలకి, అలాగే ఈ వెజిటబుల్ నర్సరీ వారు, ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సరఫరా చేసినటువంటి మొక్కలకి దిగుబడి ఎలా ఉంది, వాటికి వీటికి తేడాలేంటి పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఈ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి తాళ్ళ గిరీష్ గౌడ్ గారు ఉన్నారు. వీరు సిద్దిపేట జిల్లా వంటి మామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటబుల్స్ వారు అంటుకట్టించినటువంటి వంకాయని సాగు చేస్తున్నారు. సో వారు గత 6 నెలలుగా ఈ వంకాయని సాగు చేస్తున్నారు. అయితే అధిక దిగుబడి సాధిస్తూ లాభాల వైపు పయనిస్తున్నారని తెలిసింది. ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గిరీష్ గౌడ్ గారు. నమస్తే అన్న. మాకు తెలిసింది, అంటే మీరు వంటి మామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటబుల్స్ వారు ఇచ్చినటువంటి, అంటే అంటుకట్టి ఇచ్చినటువంటి వంకాయని సాగు చేస్తున్నారని, దాంతో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పని తెలిసింది. సో మీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామని వచ్చినాము. చెప్పండి, అంటే మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎలాంటి వంగడాన్ని ఎంచుకున్నారు, గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఎలాంటి దిగుబడులు వస్తున్నాయి? ఓకేనా, నా పేరు గిరీష్ గౌడ్ అన్న, పెద్ద షాపూర్ జూకల్ విలేజ్. సో ఏంటంటన్నా, నేను ఒక 6 months నుంచి వంకాయ పండిస్తున్నాను. అంతకుముందు వచ్చేసి లోకల్ ఒక 3 years నుంచి వంకాయ పండిస్తున్నాను. అంతకుముందు 3 years నుంచి ఏంటంటే లోకల్ వంకాయ తీసుకొచ్చి చేస్తున్నాను. సో అది ఏమవుతుందంటే, ఒక 3 months క్రాప్ వచ్చేసి ఆ తర్వాత చెట్టు డౌన్ అయిపోతుంది, క్రాప్ రావట్లే, అధిక దిగుబడి రావట్లే, ప్లస్ దానికి ఏమవుతుందంటే వైరస్ అనేది చాలా అటాక్ అవుతుంది, దానివల్ల చెట్టు కలప్స్. సో మీరు గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేయడం ఇదే మొదటిసారి అన్న. సో ఈ గ్రాఫ్టింగ్ ఏంటంటే యూట్యూబ్లో కోటెడ్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ పెట్టినాడు. సో అడ్వర్టైజ్మెంట్ చూసి నేను కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అతనికి కాల్ చేసి నేను మూవ్ అయినాను. సో తనకి బుకింగ్ చేసిన తర్వాత మనకు 45 daysలో మనకు నారు ఇవ్వడం జరిగింది. చేసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగాను, నాకు అన్ని సలహాలు ఇచ్చినాడు. సో ఇప్పుడు ఇది 3 months నుంచి మనకు స్టార్ట్ అయిందన్న వంకాయ. ఓకే, ఇది మీరు మొదటిసారిగా వాళ్ళ దగ్గర నుండి తీసుకొని సాగు చేస్తున్నారు. 3 months అవుతుంది. ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయిందా? 3 months నుంచి స్టార్ట్ అయిందన్న. ఓకే. సో ఇంకోటి ఏంటన్నా, ఇది ఇప్పుడు మనకు ఈ క్రాప్ కూడా లోకల్ దాంతో పోల్చుకుంటే ఇట్లా గుత్తులుగా రావటము, ప్లస్ అధిక దిగుబడి రావటము, ప్లస్ ఇది దీనికంటే ముందు ఏమైనా లోకల్ సాగు చేశారా? ఇది చేసినానన్న, అది 50 పైసలు అట్లా వచ్చేది. సో అధిక దిగుబడి వచ్చేది కాదన్న. అది ఏమవుతుందంటే ఒక 3 months వరకు వచ్చేసి చెట్టు కొలాప్స్ అయ్యేది అది. సో ఇది ఎట్లా కాకుండా ఏంటంటన్నా, చెట్టు ఏజీ పెరిగిన కొద్దీ ఇంకా అధిక దిగుబడి వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది? అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ తీస్తున్నారన్నారు కదా, అంటే ఎన్ని రోజులకు ఒకసారి తీస్తున్నారు, ఎంత వస్తుంది ఇప్పుడు అన్నది? నేను ప్రస్తుతం 30 గుంటలు వేసినానన్న. 30 గుంటల్లో 2 టన్నులు, ఒక కటింగ్ 2 టన్నులు కటింగ్ వస్తుంది. 2 టన్నులు 30 గుంటల్లో ఒక కటింగ్కి 2 టన్నులు వస్తుంది. అంటే దాదాపు 2 రోజులకు ఒకసారి 2 టన్నులు వస్తుంది. ఈజీగానా. ఇప్పుడు 2 రోజులు తెంపినాం అనుకోనా, థర్డ్ డే మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలా. అంటే ఇప్పుడు గ్రాఫ్టింగ్ లో ఇలా గుత్తులుగా వస్తుందా వంకాయ, లేకపోతే నార్మల్ దాంట్లో కూడా వస్తుందా? నార్మల్ దాంట్లో ఇట్లా రాదన్న, సింగిల్ వచ్చేది. సో దీనికి గుత్తులుగా ఇటు చూడన్న, ఇప్పుడు ఉంది కదన్నా, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఇట్లా 3 రావడం, ఇక్కడ చూడన్న, ఇట్లా కొత్త బ్రాంచెస్ వచ్చుకుంటూ మొత్తం గుత్తులుగా వస్తుంది అనమాట. సో గ్రాఫ్టింగ్ ద్వారా చేస్తే ఇదే
ఇది మేలు అంటారు. మేలు అంటే అధిక దిగుబడి వస్తుంది. 100% ఒకే ముక్క ఎక్కువ బ్రాంచెస్ వస్తూ కాయలు గుత్తులుగా వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇంకోటి మనకేందంటే ఉపయోగం దీనివల్ల, దీనికి వైరస్లు అనేది అటాక్ ఉండదన్న, దీనికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, దీనికి వైరస్లు అన్ని చాలా తక్కువ అనమాట దీనికి. సో ఇది దీనికి పోల్చుకుంటే 3 రెట్లుగా అడ్వాంటేజ్ ఉందన్న ఇది. సో దీంతో నేను చాలా సాటిస్ఫై ఉన్నా. ఒకటి గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా దిగుబడి పెరుగుతుంది, రెండోది సస్యరక్షణ చర్యలు కూడా ఎక్కువ అవసరం లేదు, అంటే క్రిమికీటకాల బెడద కూడా ఎక్కువగా లేదు, అండ్ మీకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అవునన్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటారన్నా, ఇది బ్రాంచెస్ రావడం వల్ల, కొత్త బ్రాంచెస్ రావడం వల్ల ఈ వంకాయలు కూడా కొత్తగా వస్తున్నాయి మళ్ళీ. అంటే ఫ్రెష్గా స్టార్టింగ్ ఎట్లా ఉండేదో మళ్ళీ 3 months 4 months సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది ఆర్కా వెజిటబుల్? పర్లేదన్నా, నాకు దిగుబడిలో ఏమైనా చిన్న ఏమైనా ఏదైనా డౌట్స్ వచ్చి కాల్ చేస్తున్నాను, మీరు ఎట్లా మెయింటైన్ చేయండి, మంచి సలహాలు ఇస్తున్నారు. దానివల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి అన్న, మార్కెట్లో ఇది ఏమవుతుందంటే ఆ లోకల్ వంకాయకి దీనికి కిలో కూడా 5 రూపాయల నుంచి 10 రూపాయలు డిఫరెంట్ వస్తుందన్న. మనకు 100% అన్న, మనకు ఆ ఉపయోగం కూడా ఉంది. దాంతో పోల్చుకుంటే అన్ని రకాలుగా రైతులకు ఇది బెటర్ అన్నది. ఓకే, అధిక దిగుబడి వస్తుంది, రేటు ఎక్కువగా ఉంది, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఏ రకంగా చూసినా రైతులకు మేలు. 100% బెటర్. అంటే ఎన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్కా వెజిటబుల్ వారికి సపోజ్ ఎవరైనా రైతులు ఆర్డర్ చేస్తే వాళ్ళు డెలివరీ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నారు? 30 days నుంచి 45 days తీసుకుంటున్నారన్న. అయితే ఒక 5 రోజులు అటు ఇటు అవుతుంది అంతే, అంతకు మించి ఏం డిఫరెంట్ రావట్లేదు. ఓకే, అంటే మీరు ఇంతకు ముందు సాగు చేసినటువంటి వంకాయ ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా తీసుకున్నటువంటి వంకాయకి అయితే చాలా డిఫరెంట్ అన్న. 3 రెట్లన్నా అంటే మనకు 3 రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటంటన్నా, దీనికి బ్రాంచెస్ రావటము, అధిక బ్రాంచెస్తో ఏంటంటే మనకు అధిక దిగుబడి రావడం. ఇట్లా చూడన్నా, ఇది కొత్త బ్రాంచ్, దీనికి చూడన్నా ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి, ఎన్ని పూతలు ఉన్నాయి ఇక్కడ దీనికి. సో ఆ లోకల్ దానికి ఏంటంటే అట్లా రాదు. ఇక చూడన్నా, దీనికి ఇక్కడ ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా వరుసగా ఇట్లా దీనికి కాయలు రావడం జరుగుతుంది. ఇది కొత్త బ్రాంచెస్ అనమాట. ఇది మీరు ఎంతలో అంటే ఎంత ఏరియాలో సాగు చేస్తున్నారు ఈ వంకాయ? ఇది 30 గుంటలు ఉందన్న ప్రస్తుతం. ఇది 30 గుంటల్లో మీకు 2 రోజులకు ఒకసారి 2 టన్నుల కటింగ్ వస్తుంది. 2 టన్నుల కటింగ్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటన్నా, ఈ 2 days కట్ చేసిన తర్వాత మళ్ళీ 3rd day మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టినామో అక్కడ నుంచి మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇట్లా బ్రాంచెస్ ఇట్లా కొత్తగా ఫ్లవరింగ్ రావడము. ఈ ఫ్లవరింగ్ ఏంటంటే ఇది లోకల్ వాటికి అయితే ఇది ఫ్లవరింగ్ అనేది నిలబడదన్న. ఏజ్ చెట్టు. ఇది ఎన్ని రోజుల తోట? ఇది 5th month అన్న. అయితే 2 months వచ్చేసి మొక్క నుంచి ఎదగడము, 3rd month నుంచి మన క్రాప్ స్టార్ట్ కావడము. ఇప్పుడు 6th month 5th month కంప్లీట్ అయ్యి 6th month అవుతుంది ఇప్పుడు. అంటే దాదాపు మీరు 3 నెలలుగా పంట తీస్తున్నారన్న. ఇది ఏజ్ పెరిగిన కొద్ది కన్నా మనకు విపరీతమైన క్రాప్ బెడడం కూడా జరుగుతుంది ఇది. అంటే ఇప్పుడు టమాటో, మిగతా కాకర, బీర ఇటువంటి వాటితో పోలిస్తే ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా తీసుకున్నటువంటి వంకాయతో లాభాలు ఉన్నాయి రైతులు? అధిక లాభాలు ఉన్నాయన్న. మనకు రేటు విషయంలో ఎక్కువ పంట తీయచ్చు. అది లోకల్ అయితే మనం ఏంటంటనా, మనము అది ఒక 2 ఎకరాలు వేసే పంట ఇది 1/2 ఎకరాలు చేయొచ్చు అన్న. అది 2 ఎకరాలు వేస్తే ఎంత దిగుబడి వస్తుందో ఇది 1/2 ఎకరంలో అంత దిగుబడి వస్తుంది. ఇంకా మీరు అంటే దీనికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు స్టేకింగ్ చేస్తున్నారు కదా, ఈ ఎక్కువ బ్రాంచెస్ రావడంతో స్టేకింగ్ చేస్తున్నారా? స్టేకింగ్ కంపల్సరీ? అది లేదన్నా, ఇది ఎక్కువ బ్రాంచెస్ రావడం వల్ల స్టేకింగ్ చేస్తున్నాం. ఎన్ని కాయలు ఇట్లా గుత్తులు రావడం వల్ల ఇది అధిక బరువు అయ్యి కింద పడిపోతుందన్న, ఇట్లా పడిపోతుంది. మనం ఇట్లా స్టేకింగ్ చేయడం వల్ల ఏదంటే ఇట్లా తాళ్ళు కట్టేసి ఈ తాళ్ళ మీద దాన్ని వెయిట్ పెట్టేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇవి తెంపినారా? అంటే ఎప్పుడు తెంపినారు? ఇవి ఆల్రెడీ నేను కట్ అయినా, మొన్న కట్ అయినా. ఈ రోజు కటింగ్ రెడీ ఉన్నాయి మళ్ళీ. ఈ రోజు మొన్న కట్ అయినా, ఈ రోజు కటింగ్ రెడీ ఉన్నాయి మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు మీ తోటి రైతులకు ఎవరైనా ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా సాగు చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఏంటంటే అధిక పెట్టుబడి పెట్టి నష్టపోయే కంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ లోకల్ నారు ఎకరాలు వేసి నష్టపోయే కంటే ఈ డ్రాఫ్టింగ్ మెథడ్లో వెళ్ళేసి కొద్దిగా వేసుకొని ఎక్కువ లబ్ధి పొందడం బెటర్ అని చెప్తున్నాను నేను. అధిక దిగుబడి వస్తుంది, దీనికి రోగనిరోధక శక్తి ఉంటుంది, ప్లస్ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ అన్ని ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. ఆర్కా వెజిటబుల్ గ్రాఫ్టింగ్ వల్ల సర్వీస్ అయితే బాగా. ఎంత చార్జ్ చేస్తున్నారు ఒక మొక్కకి గ్రాఫ్టింగ్ చేసినట్టు? 6 రూపాయలు ఇస్తున్నారు. 6 రూపాయలు ఇస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ మీరే? అంటే ట్రాన్స్పోర్ట్ మనకు వాళ్ళు చేస్తే వాళ్ళు మనకు పంపిస్తున్నారు, మన అడ్రస్కి పంపిస్తున్నారు. లేదంటే మనకు వాళ్ళకు వీలు కాకపోతే మనం పోయి తీసుకుంటున్నాం అన్న. ఓకే, దీంతో పాటు ఇంకా వాళ్ళు ఏం గ్రాఫ్టింగ్ చేస్తున్నారు? ఆర్కా వెజిటబుల్ వంకాయ వేస్తున్నారు, టమాటా వేస్తున్నారు, బీర, సోరకాయ, ఒక 3-4 రకాలు ఇంకా అదనంగా కూడా పండిస్తున్నా. నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి వంకాయ మీద నేను ప్రయోగం చేశాను. ఓకే, మీరైతే పూర్తిగా అంటే తేడా గమనించారు నార్మల్ వంకాయ సాగుకి అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా చేసినటువంటి వంకాయకి. ఒకటి దిగుబడి ఎక్కువగా రావడము, రెండోది ఎక్కువ కాలం పంట రావడము, మూడోది చీడపీడల బారి నుంచి కూడా తప్పించుకోవడం. అంటే రోగ నిరోధక శక్తి అనేది ఈ మొక్కకు ఎక్కువగా ఉండడం. ఇంకోటి మార్కెట్ లో అధిక రేట్ పలకడం అన్న. ఓకే, దాంతో పాటు రేటు కూడా 100%. ఒకటి దిగుబడి ఎక్కువ, అలాగే
రేటు కూడా ఎక్కువ ఉంది. అవును. ఓకే. ఇందాక మనం పెద్దషాపూర్ గ్రామానికి చెందినటువంటి గిరీష్ గౌడ్ గారి వ్యవసాయ క్షేత్రంలో వంగ సాగుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మొయినాబాద్ మండలంలోని ముర్తుచగూడ గ్రామానికి చెందినటువంటి మాణిక్రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాం. వీరు కూడా వంటి మామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సప్లై చేసినటువంటి అంటే గ్రాఫ్టింగ్ పద్ధతిలో సప్లై చేసినటువంటి వంకాయ మొక్కలతో వంగ సాగు చేస్తున్నారు. సో ఆ దిగుబడికి సంబంధించినటువంటి విషయాలు ఆ రైతు మాటల్లో విందాం. నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అంటే ఎట్లా ఉంది గ్రాఫ్టింగ్ పద్ధతిలో మీరు తీసుకున్నారు కదా ఈ వంగ మొక్కలు, మిగతా వాటికి వీటికి తేడా ఏంటి? మీరు ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారు? మేము 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. లోకల్ ఏంటి అంటే దిగుబడి తక్కువ. ఇప్పుడు లోకల్లో 5,000 వేసినాం, ఇది 1,000 వేసినాం. సో ఇది ఎకరాకి లోకల్ది మీకు 5,000 మొక్కలు పడితే మీకు ఇది 1,000 నుంచి 1,500 పడతాయి మొక్కలు. కానీ ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది. అధిక దిగుబడి, వైరస్ లేదు. ఏదైనా వైరస్ వచ్చినా మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. మీరు అంటే ఈ ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు ఇస్తున్నటువంటి గ్రాఫ్టింగ్ మొక్కలు ఏవైతే ఇవి ఎప్పటి నుండి వాడుతున్నారు? ఫస్ట్ వేసి ఇంచుమించు 2.5 సంవత్సరాలు అయిపోయింది. 30 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఇది రెండోసారి కటింగ్ చేయడం మళ్ళీ వచ్చింది. అది ఇది వేసేసి సంవత్సరం అవుతుంది. అంటే మీరు ముఖ్యంగా ఏం తేడాలు గమనించారు సాధారణ వంకాయ మొక్కలకి అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతిలో వీళ్ళు ఇచ్చినటువంటి మొక్కలకి? వీళ్ళు ఇచ్చిన దానికి ఏంటంటే ఎక్కువ వైరస్ లేదు, అధిక దిగుబడి వస్తుంది. వైరస్ లేదు. మార్కెట్లో కూడా ఇప్పుడు ఆ వంగ 5 రూపాయలు పోతుంది, ఈ వంగ 12 రూపాయలు పోతుంది. ఓకే, అది తేడా ఒకటి. ఇన్ కేసు ఏదైనా వైరస్ వచ్చింది, ఇప్పుడు ఆ లోకల్ది కట్ చేయడానికి రాదు, తీసేయాలి. అది ఇది కట్ చేసినాం అనుకో మళ్ళీ వస్తుంది. ఓకే. అది అంటే పంట ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఒకసారి నాటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ నేనే నాటినా కాబట్టి అదైతే 30 నెలలు. ఇప్పుడు మనకు కనిపించేది 30 నెలలు అయిపోయింది. అంటే 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ కట్ చేసి. మీరు ముందు అన్నారు అంటే నార్మల్ వంగ మొక్కలు అయితే 5,000 ఎకరానికి 4,000 నుంచి 5,000 పక్కా పడుతుంది. కేవలం 1000 నుంచి 1,500 అయింది. ఓకే, అంటే మొదటి లాభం మీకు మొక్కలతోనే వచ్చేస్తుంది. మొక్కలతోనే వస్తుంది. తర్వాత దిగుబడి ఎట్లా ఉంది? దిగుబడి అధిక దిగుబడి ఉంది. అది చాలా దిగుబడి. ఒకసారి ఇప్పుడు మీరు ఎంతలో సాగు చేశారు ఇక్కడ? నేను 2 ఎకరాలకు పైన ఉంది ఇప్పుడు ఇది. ఓకే, ఒకసారి తెంపితే ఎంత వస్తుంది, ఎంత టన్నేజ్ వస్తుంది? ఒక ఎకరానికి వచ్చేసి దాదాపుగా రోజు 2 వల్లాలు వెళ్తాం. అంటే కంటి ఒకటే పార్త వస్తలేము. రోజు 2 వల్లాలు మేము తీస్తున్నాం ఇప్పుడు. రోజు 2 నుంచి 3 వల్లాలు డైలీ. ఈ దిగుబడి అంటే ఇప్పుడు మీకు ఈ మొక్క అంటే గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేయడం వల్ల అంటే ఈ ఇట్లా గుబురుగా రావడము, గుబురుగా క్రాప్ కూడా ఇట్లా వస్తుంది. ఓకే, అది ఇంత ఉండదు క్రాప్. సో చీడపీడల బాధ కూడా ఏం లేదు, తక్కువ. ఒకవేళ వైరస్ వస్తే ఎట్లా ఏం చేస్తాం? వైరస్ వస్తే కట్ చేస్తాం. ఓకే, కింద కట్ చేస్తే మళ్ళీ 2 monthsలో వచ్చేస్తుంది, మళ్ళీ కొత్త చెట్లాగా వస్తుంది. అది ఎన్ని రోజులకు ఒకసారి క్రాప్ అంటే మీరు వంకాయ ఇప్పుడు తెంపుతున్నారు? 3 daysకే. 3 daysకి తెంపుతున్నాం మనం. ఓకే, 3 daysకి మీరు ఆశించిన స్థాయిలో దిగుబడి ఉంది. ఇదైతే 100% ఉంది. ఓకే, గ్రాఫ్టింగ్ వల్ల ఎంత చార్జ్ చేస్తున్నారు ఒక మొక్కకి? వీళ్ళు 6 రూపాయలు ఇస్తున్నారు. 6 రూపాయలు ఇస్తారు. ఓకే, అంటే ఆర్డర్ చేసిన ఎన్ని రోజుల్లో మీకు సప్లై? 40 days పడుతుంది అలా కూడా. ఓకే, 40 days తర్వాతనే మనకు డెలివరీ ఇస్తున్నారు. అక్కడ మొక్క సక్సెస్ అయినాకనే ఇస్తారు వాళ్ళు కూడా. ఓకే, అంటే మీరైతే పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు దిగుబడితో? నేనైతే ఇప్పుడు అందుకే ఫస్ట్ కొంచెం వేసిన, నేను 1000 మొక్కలు వేసిన. దానివల్ల మళ్ళీ ఆశించి చేసిన మళ్ళీ 1000 మొక్కలు తెచ్చిన. ఆ తర్వాత మళ్ళీ 2,000 మొక్కలు తెచ్చిన. ఎడం ఎంత పాటిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు నార్మల్? ఇది 8 ఫీట్లు ఉంది. 8 ఫీట్లు 8/3 ఉంది. ఓకే, అది ఫస్ట్ పెట్టింది ఏమైందంటే కొంచెం దగ్గరకు పెట్టినాం, దగ్గరకు అయింది. అది 6/3 ఉంది. అది ఇది 8/3 ఉంది. అంటే ఇప్పుడు గ్రాఫ్టింగ్ ద్వారా ఇచ్చినటువంటి వంకాయ మొక్కలు అయితే ఒకటి మీకు అంటే ఎకరానికి సరిపడా మొక్కలలో తేడా అంటే ఆ నంబర్ మీకు 5,000 అయితే ఇక్కడ కేవలం 1,500తో అయిపోతుంది. రెండోది అధిక దిగుబడి వస్తుంది. మూడోది మీకు మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది. మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో మీరు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ వేయడానికి తయారు చేసిన మళ్ళీ ఇక్కడ. ఇది మళ్ళీ మీరు 2 years నుంచి వంకాయ కంటిన్యూ. ఇది మీరు ఆర్కా వెజిటబుల్ వాళ్ళ నుంచి దాదాపు 2 తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది. మీరు అయిపోయింది మళ్ళీ చేయడానికి కూడా రెడీ ఉంది పొలం ఇప్పుడు ఎకరం. మళ్ళీ ఇది ఇక్కడ వరకు కట్ చేసినారు ఆల్రెడీ ఇదంతా? కట్ చేసింది. ముందు 6 feet అయింది. ఓకే, మళ్ళీ కట్ చేసిన, మళ్ళీ 6 feet అయింది. ఓకే, ఈ కాయలు ఇంత అంటే ఇది ఏంటి మీరు తెంపలేదా లేక? లేబర్ మాకు అసలు అవైలబుల్ వస్తలేరు లేబర్. అట్లానే దిగుబడి అంటే మీకు కాయల్లో మాత్రం దిగుబడికి మాత్రం ఎలాంటి డోకా లేదు.
ఓకే. చాలా దిగుబడి, లేబర్ లేక అది కట్ చేయడం ఆగింది. అంటే చూడండి, అంటే గ్రాఫ్టింగ్ పద్ధతిలో దిగుబడి కూడా అంటే ఒక్కో మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. అంటే లేబర్ కూడా అందడం లేదు వీళ్ళకి తెంపడానికి. చాలా దిగుబడి వస్తుంది. అంటే నార్మల్గా చేసేటువంటి వంకాయ మొక్కలకి గ్రాఫ్టింగ్ ద్వారా చేసినటువంటి వంకాయ మొక్కలకి మనకి ఇక్కడ దిగుబడి చూస్తేనే తెలుస్తుంది. సో చాలా పెద్ద మొత్తంలో దిగుబడి ఉంది. సో కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ పద్ధతిని అవలంబిస్తే చూడండి అంటే ఎన్ని వంకాయలు ఉన్నాయో వీళ్ళకి. అంటే ఇప్పుడు మాణిక్రెడ్డి గారు చెప్తున్నట్టు 30 months మొక్క ఇది. సో ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు వస్తుంది ఇది కాపు? ఇప్పుడు స్టార్ట్ అయింది, కంటిన్యూ వస్తుంది ఇప్పుడు ఇది. ఓకే. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు వస్తుందా ఇది? వస్తుండొచ్చు. అంటే ఒక్కసారి మీరు మొక్కలు పెట్టుకుంటే దాదాపు 4 సంవత్సరాల వరకు మీరు కాపు తీసుకోవచ్చు. ఓకే. సో ఇది చూస్తున్నారు కదా, ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సప్లై చేసినటువంటి వంగ మొక్కలు, గ్రాఫ్టింగ్ పద్ధతిలో అభివృద్ధి చేసినటువంటి వంగ మొక్కలు. సో దీంతో లాభాలు ఉన్నాయి, రైతులైతే చాలా సంతృప్తిగా ఉన్నారు. అధిక దిగుబడి, చీడపీడలు లేకపోవడం, అలాగే అంటే ఎకరానికి కావాల్సినటువంటి మొక్కల్లో కూడా నంబర్ కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది. అంటే కేవలం 1500 మొక్కలతో సరిపోతుంది అంటున్నారు. ఇంకా రైతులు కూడా ఇది అందరూ కూడా చాలా ఈ పద్ధతిని ఫాలో అయితే అందరికీ మేలు జరుగుతుంది. రైతులకు ఇచ్చే సలహా ఒకటి, ఎందుకంటే చీడ పీడ ఏది లేదు దీనికి, తక్కువ ఉంది, వైరస్ తక్కువ, అధిక దిగుబడులు. అందరు రైతులు దీనిని ఫాలో అయ్యి మంచిగా అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇది ఎవరు లాస్ గారు రైతులు ఎప్పుడు కూడా లోకల్ వేయకండి, ఎవ్వరు కూడా దయచేసి కొంచెం వేసుకున్నా కూడా ఇదే నా సలహా, ఇది వేయండి. మార్కెట్లో కూడా మంచిగా వెళ్తుంది. ఇది ఒకటే సైజు ఉంటుంది వంగ, లావు కాదు. ఒక 5 days నువ్వు ఆపినా లావు కాదు, సేమ్ బాగుంటుంది అనమాట. మంచి సీడ్ ఎంచుకొని ఇది వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి. 40 రోజులకు వస్తుంది మనం వేయాలనుకుంటే. అప్పుడప్పుడే దొరకదు ఇది, 40 రోజులు 40 days పడుతుంది. ముందే వేయాలనుకుంటే 40 days ముందు ఆర్డర్ ఇవ్వండి. చూసారుగా, ఇది గ్రాఫ్టింగ్ పద్ధతిలో వంగను సాగు చేస్తున్నటువంటి రైతుల అభిప్రాయాలు. సో ఈ వంకాయ మొక్కల్ని సిద్దిపేట జిల్లా వంటిమామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సప్లై చేశారు. వీరికి అనంతపూర్లోని సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలో ఒక నర్సరీ ఉంది, అలాగే మనకు సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి దగ్గర ఒక నర్సరీ ఉంది. సో వీరు కేవలం వంకాయ మొక్కల్ని మాత్రమే కాదు, మిర్చి, అలాగే టొమాటో, సోరా, బీర, కాకర లాంటి ఆ మొక్కలను కూడా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా రైతులకు అందిస్తున్నారు. సో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేసినటువంటి కూరగాయల సాగుల వల్ల అధిక దిగుబడి ఉందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇది గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలకు సంబంధించి రైతులకు దోహదపడే ఒక అంశం.